అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. నేను ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నాను. సీడ్ పెల్టరైజేషన్ అంటే విత్తన గుళికలు. విత్తన గుళికలకు కావలసిన పదార్థాలు, అలాగే తయారు చేసే విధానము, అదేవిధంగా వాటి ఉపయోగాలు ఈ వీడియోలో చూపిస్తున్నాము. తగినంత బూడిద, ఘనజీవామృతం, బంకమట్టి, జల్లి పట్టుకున్న బంకమట్టి, విత్తనాలు, బీజామృతం, కొద్దిగా వాటరు అన్నీ తగు మాత్రంలో తీసుకొని విత్తన గుళికలు తయారు చేసుకోవాలి. బీజామృతం నైటే రెడీ చేసి పెట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. అలాగే ఘనజీవామృతంను వారం ముందే తయారు చేసుకోవాలి. బీజామృతం, ఘనజీవామృతం, వాటి తయారీ విధానం, అలాగే ఉపయోగాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. విత్తన గుళికల తయారీ విధానం. ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే విత్తన శుద్ధి వల్ల ఉపయోగాలు మీకు ముందే చెప్పాం. తరువాత బంకమట్టి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ బంకమట్టిని వేసుకుంటూ బాల్స్ లాగా వచ్చేలాగా తయారు చేసుకోవాలి. విత్తనం చుట్టూ 2 వరుసలు బాల్ లాగా పట్టి ఉంచడానికి బంకమట్టి ఉపయోగపడుతుంది. ఈ బంకమట్టిని ఎందుకు వాడతాము అంటే ఈ బంకమట్టిలో గాలి పొరలు అనేటివి ఉంటాయి. దాని వలన విత్తనం చెడిపోకుండా విత్తనానికి రక్షణ కవచంలాగా ఈ బంకమట్టి ఉపయోగపడుతుంది. తరువాత ఘనజీవామృతం, దాని ఉపయోగాలు కూడా ముందే చెప్పాము. ఆ తరువాత బూడిద వేస్తాము. ఈ బూడిద వేయడం వలన ఉపయోగం ఏమిటంటే నీరు పోసి బాల్స్ చేస్తాం కదా, ఆ విత్తనానికి ఎక్కువ తేమ శాతం ఉంచకుండా ఈ బూడిద అనేది పీల్చుకుంటుంది. విత్తనానికి ఎక్కువ తేమ ఉంటే ఉబ్బుతుంది కాబట్టి ఈ బూడిద అనేది తగు మాత్రం తేమను ఉంచి విత్తనానికి మిగతా తేమను ఈ బూడిద అనేది పీల్చుకుంటుంది. ఇలా చేయడం వల్ల రైతుకు ఉపయోగం ఉంటుంది. తెగుళ్ళు రాకుండా ఉంటాయి. విత్తనాన్ని పక్షులు కానీ పురుగులు, చీమలు తినకుండా ఉంటాయి. ఇలా ఎందుకు చేసుకోమంటున్నారు అంటే ఎల్ నినో ప్రభావం వలన సకాలంలో వర్షాలు పడకపోవడం, రైతులు ఇబ్బంది పడడం. రైతులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రైతులు పండిస్తేనే కదా ఈ సమాజంలో అందరూ బాగుండేది. PMDS క్యాంపెయిన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కలిసి విత్తన గుళికలు ఎలా చేసుకోవాలి, వాటి ఉపయోగాల గురించి రైతులకు చెప్తున్నారు. ఇలా ప్రచారాలు చేస్తే రైతులకి అందరికీ తెలుస్తుందని మా అందరికీ చిన్న ఆశ. ఇలా ప్రచారం చేయడం వలన మంచే జరుగుతుంది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, ఇన్సులిన్ వేయించుకోండి అని ప్రచారాలు చేస్తే అప్పుడు అందరూ ఇన్సులిన్ వేయించుకున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ రాబోయే కరువు గురించి అంటే ఎల్ నినో ప్రభావం గురించి చెప్తున్నాము. దయచేసి వినండి. రోగాలు వచ్చాక డాక్టర్లు కాపాడితే అటువంటి రోగాల బారిన పడకుండా కాపాడడం రైతుల వలనే సాధ్యమవుతుంది. ఎల్ నినో ప్రభావం వలన కరువు సంభవిస్తుంది, వేడి ఎక్కువ అవుతుంది, సకాలంలో వర్షాలు పడకపోవడం లేదా ఎక్కువ పడడం జరుగుతుంది. ఇలా ఏది జరిగినా నష్టపోయేది రైతు మాత్రమే. పశు సంపదను పెంచాలన్నా, పంటలు పెట్టాలన్నా రైతులే చేయాలి. ఈ ఎల్ నినో ప్రభావం వలన భూమిపైన పచ్చదనం అనేది ఉండకపోవచ్చు, పశువులకు మేత తగ్గుతుంది. కాబట్టి PMDS అంటే నవధాన్యాలు విత్తన గుళికలు చేసి విత్తుకోవడం వలన భూమిని, పశువులను, అలాగే మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. పశువులకు మేత ఉంటుంది, అలాగే భూమిలో వేడి శాతం తగ్గి తేమ శాతం ఉంటుంది. దయచేసి అందరం
ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేస్తేనే ఎల్ నినో ప్రభావాన్ని అరికట్టవచ్చు. కరోనాని అరికట్టినట్టు మనందరం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు.